హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఆమె బాధ్యతలు తీసుకున్న తరువాత అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆమెకు మధ్య అనేక అంశాల్లో విభేదాలు కనిపిస్తూ వచ్చాయి. ఈ విభేదాలు లోపల కాదు, ఓపెన్గానే కనిపిస్తూ వచ్చాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గవర్నర్గా ఆమె పర్యటిస్తున్న సందర్భంగా కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు లాంటి ఆరోపణలు ఆమె చేశారు. నిజంగానే కొన్ని సందర్భాల్లో ఆమె భద్రాచలం వెళ్ళిన సందర్భంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించిన సందర్భంగా కావచ్చు, అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు అనే విషయం కూడా అర్థమైంది. సేమ్ టైం హైదరాబాద్కు సంబంధించిన కొన్ని ఆసుపత్రులను ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించే ప్రయత్నం చేశారు. ఒక గవర్నర్గా ఒక పొలిటీషియన్ కంటే యాక్టివ్గా ఆమె పనిచేస్తూ వచ్చారు. అలా పనిచేయడం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రితో ఉన్న విభేదాలే కారణం అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన సమ్మక్క సారక్క జాతర సందర్భంగా అప్పటి గవర్నర్గా ఉన్న తమిళిసై జాతరకు వెళ్తే అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం కానీ, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కానీ ఆమెను కనీసం రిసీవ్ చేసుకోలేదు. ఆమెకు అక్కడ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఆమెను అక్కడ వచ్చిన సందర్భంలో గౌరవించలేదు లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు మాత్రమే కాదు, అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, మిగతా అధికార యంత్రాంగం కావచ్చు, ఆమెను కనీసం వెల్కమ్ చేయని మాట వాస్తవం. సో 2 ఏళ్ళు గడిచిపోయాయి. తెలంగాణలో ప్రభుత్వం మారింది, కొత్త ముఖ్యమంత్రి వచ్చారు, గవర్నర్ మళ్ళీ సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళారు. ఈసారి అక్కడ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు, అధికారులు, జిల్లా మంత్రి, పర్టికులర్గా సమ్మక్క సారక్క ఆ జాతర జరిగే ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న సీతక్క స్వయంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుని సమ్మక్క సారక్క జాతరకు ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఆమె అమ్మవారి దర్శనం చేయించే వరకు అక్కడే ఉండి ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్కి అక్కడ జరగాల్సిన కార్యక్రమాలనే జరిగాయి. సో 2 ఏళ్ల క్రితం అవమానం జరిగింది అని భావించిన గవర్నర్ తమిళిసైకి ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు గౌరవించింది అనే విషయం అర్థమవుతుంది. సో అప్పటి విజువల్స్, అప్పటి జరిగిన ఘటనలు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ జాతరలో గవర్నర్ తమిళిసైకి గౌరవం దక్కింది అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ.